హలో అండి, అందరికీ శుభోదయం. నేను ఏ విషయం చెప్పినా కూడా నా మనసులో ఉన్న మాటనే చెప్తానని చెప్పి మీకు చెప్పాను కదండీ! ఈరోజు నా మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మీతో చర్చించుదామని వచ్చానండి. అదేనండి మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. మన పేరు చెప్తే వాళ్ళు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అని అనిపించేటట్టుగా ఉండాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనల్ని నమ్మి మనకేమైనా ఒక సమస్యను గురించి చెప్పినప్పుడు, ఆ సమస్య పరిష్కారము మనకు చేతనైతే చేయాలి. లేదా దాన్ని వదిలేసేసి నాతోటి కాదని చెప్పాలి. అంతేకాని ఆ సమస్యను 10 మంది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని నవ్వుల పాలు చేసే వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. మనకు చేతనైన సహాయము మనము 10 మందికి చేయగలగాలి. అది మాట రూపం కావచ్చు, తర్వాత ధన సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిత్వ సహాయం కావచ్చు. ఏమైనా కూడా సహాయం అనేది మనకు చేతనైతేనే మనం చేయగలగాలి. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారండి. కొంతమంది మనుషులు తమ మాటతో తమ విలువల్ని పెంచుకుంటుంటే, కొంతమంది మనుషులు తమ మాటల ద్వారా తమ విలువల్ని తగ్గించుకుంటూ ఉంటారు. మన ప్రవర్తన ఎప్పుడూ కూడా ఒకటేలాగా ఉండాలని, నచ్చని విషయాన్ని నిర్భయంగా ఇది నాకు నచ్చలేదు, ఈ పని నేను చెయ్యను అని నిస్సంకోచంగా మనం చెప్పగలిగి ఉండాలి. ఇది మొదట్లో కొంచెం బాధ కలిగించినా దాని ఫలితాలు చాలా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. సలహాలు ఇవ్వడంలో ప్రత్యేకతను చూపించండి. సర్దుకుపోవడం అనేది మీరు ఏ విషయంలో కూడా సర్దుకుపోవడం అనేదాన్ని మీరు చేయొద్దు. దాని గురించి మీరు ఆలోచించండి. ఏ విషయంలో ఎట్లా ఉండాలి, ఏ విషయంలో సర్దుకుపోవాలి, ఏ విషయంలో మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలని ఆలోచించండి. ఈ సర్దుకుపోవడానికి కూడా కొన్ని హద్దులని ఉంటాయండి. ఇట్లా ప్రతి విషయం దగ్గర మనం సర్దుకుపోతూ ఉంటే మనం ఒక చేతగాని వాళ్ళగా తయారవుతాము. చేతగాని వాళ్ళగా వేరే వాళ్ళ దృష్టిలో మనము ఊహించబడతాము. ఎవరి దగ్గర కూడా పొగడ్తల కోసం ఇష్టం లేని పనులేమీ చేయకండి. పొగడ్తలకి దూరంగా ఉండండి. ఎవరికో నచ్చాలని మీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నీ స్నేహితుల వలన నీ వ్యక్తిత్వం అనేది పెంపొందుతుందనేది అక్షరాల నిజం. మనకు మనసుకు నచ్చిన మనకు మంచి మిత్రుడు ఒక్కడున్నా చాలండి. కానీ 10 మంది మనకు స్నేహితులు ఉండాలి, 10 మందితోటి మనం ఉండాలి అని ఎప్పుడు కూడా ఆలోచించకండి. మన మనసుకు నచ్చిన మన విలువని పెంచే ఒక్క స్నేహితులైనా కూడా మనకి చాలు. మీరు ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా ఉండాలని ప్రయత్నించండి. ఎవరైనా సరే మన గురించి ఆలోచించేప్పుడు కళ్ళు మూసుకొని ఒక నిమిషం మన గురించి తలుచుకుంటే, ఈ వ్యక్తి చెప్పేవి మంచిగా ఉంటుంది, ఈ వ్యక్తి మాటల వలన మనము మంచిని పొందగలుగుతాము అని వాళ్ళ మనసులో వస్తే అది మన జీవితానికి అంతకంటే విజయం ఇంకోటి ఏమీ ఉండదని నా అభిప్రాయం. ప్రతి వ్యక్తి దగ్గర కూడా కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడు ఉంటుంది. ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి మంచిని అనేదాన్ని మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి మంచిగా బ్రతికిన ఒక వ్యక్తి దిగజారిపోయినప్పుడు ఆ వ్యక్తిని పైకి లేపడానికి మీ చేయి అందించడానికి మీరు ఎప్పుడూ వెనకాడవద్దు. అటువంటి వ్యక్తులను మీరు పైకి తీసుకొస్తే వాళ్ళు జీవితంలో మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరగదండి. మంచి విషయాలు మాట్లాడండి, మంచిని చెప్పండి, మంచిని ఆలోచించండి, మంచిగా ఉండండి, సమయస్ఫూర్తితో ఉండండి, అందరికీ రోల్ మోడల్గా ఉండండి. మీ విలువల్ని మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. వ్యక్తిత్వం అనేది మనము ఎన్నో వేలు కోట్లు పోసినా కూడా మనం కొనలేనిదని ఉంటుంది. ఈ వ్యక్తిత్వం అనేది మనం సంపాదించుకొని మనము దాన్ని కాపాడుకునేటట్టు ఉండాలండి. వ్యక్తిత్వం ఒక్కసారి మనం కోల్పోయామంటే జీవితంలో ఆ వ్యక్తిని ఇంకోసారి ఎవరూ కూడా నమ్మరు. కాబట్టి ఈ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉంటారని, మీ సమయాన్ని వృధా చేయకుండా మంచిగా కాపాడుకుంటూ ఉంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారాలు. అయితే చాలామంది నా వీడియోలు చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయండి, కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం మర్చిపోతున్నారని నేను అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన విషయాలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ విషయాలు 10 మంది దగ్గరికి వెళ్తాయి. తద్వారా ఇందులో కొన్నైనా సరే, కొంతమందికైనా సరే ఉపయోగకరంగా ఉంటే అది నేను సాధించిన విజయంగా నేను భావిస్తానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.